హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్తో పాటు వాటికి సమాధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ సెటప్ అండర్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండర్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అండి. సెకండ్ క్వశ్చన్ హూ వాజ్ ద పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మింటో, సి ఆప్షన్. మూడో క్వశ్చన్ ద డిక్లరేషన్ ఆన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సి December 10, 1948. Fourth question, in which case did the Supreme Court hold the person who was arrested should be produced in front of court before 24 hours అని అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ అండి, జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 1994కు సంబంధించి. ఫిఫ్త్ క్వశ్చన్ On December 11th, 1946, the Constituent Assembly elected the following person as its permanent president అని ఇచ్చారు. దానికి కరెక్ట్ ఆప్షన్ బి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సిక్స్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యూచర్ వాజ్ బారోడ్ బై ద ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ అన్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, ఆల్ ది అబోవ్. సెవెంత్ క్వశ్చన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి సి, ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎయిత్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, ఆర్టికల్ 8. నైన్త్ క్వశ్చన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ కంటైన్డ్ ఇన్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 10th క్వశ్చన్ విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ టెరిటరీస్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, ఫస్ట్ షెడ్యూల్ వచ్చి వివరిస్తుందండి. 11వ క్వశ్చన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ షెడ్యూల్ ఏరియాస్ ఆర్ గివెన్ విచ్ షెడ్యూల్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, 5th షెడ్యూల్ అండి. 12వ క్వశ్చన్ ద ప్రొక్లామేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ సీజెస్ టు ఆపరేట్ అన్లెస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, 6 months. 13th క్వశ్చన్ ద ఎలక్షన్ కమిషన్ ఎంజాయ్స్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ఏ కాన్స్టిట్యూషన్ బేసిస్. 14th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అడాప్టెడ్ 4-tier సిస్టమ్ ఇన్ పంచాయత్ రాజ్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, వెస్ట్ బెంగాల్. 15th క్వశ్చన్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గోవా ఇస్ ఫార్మ్డ్ యాజ్ 25th స్టేట్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏ, 56 అండి. 16th క్వశ్చన్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, మాణిక్ సాహా. 17th క్వశ్చన్ పారం గంగా సూపర్ కంప్యూటర్ వాజ్ డిజైన్డ్ బై విచ్ ఐఐటి ఇన్స్టిట్యూషన్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, ఐఐటి రూర్కీ. 18th క్వశ్చన్ 16th G20 కాన్ఫరెన్స్ హెల్డ్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, రోమ్. 19th క్వశ్చన్ కౌరీ కాలింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, రిప్లెనిషింగ్ కార్వీ రివర్ బై ప్లాంటింగ్ సప్లింగ్స్ ఆన్సర్. 20వ క్వశ్చన్ ద రీసెంట్ విజిట్ రష్యా ప్రెసిడెంట్ టు ఇండియా ఆన్ ఏ డేట్ రోజు రష్యా ప్రెసిడెంట్ ఇండియన్ విజిట్ చేశారని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి December 6, 2021. 21వ క్వశ్చన్ ఐస్ ఫర్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021
విచ్ స్టేట్ హైస్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మధ్యప్రదేశ్. 22వ క్వశ్చన్, మిలాన్ 2022 వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ విచ్ సిటీ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం, ఆప్షన్ డి. 23వ క్వశ్చన్, ఇండియా ఆక్యుపైస్ విచ్ ప్లేస్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అని అడిగారు. 23వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి, థర్డ్ పొజిషన్. 24th క్వశ్చన్, యుద్ధ అభ్యాస్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2021 వాజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు యుఎస్ఏ మధ్య. 25వ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్స్ ఎయిడ్స్ డే 2021 అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండి, నన్ ఆఫ్ ది అబౌవ్. 26వ క్వశ్చన్, మల్లన్న సాగర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై శ్రీ కె చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆన్ విచ్ డే అని అడిగారు. ఇందులో ఆప్షన్ లేదండి, అది 23rd ఫిబ్రవరి 2022. 27వ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ టూ సిటీస్ వేర్ అనౌన్స్డ్ యాజ్ ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ 2021 బై యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే క్వశ్చన్ అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ముంబై, ఆప్షన్ బి కరెక్ట్. 28th క్వశ్చన్, 39th హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కమిటీ హెల్డ్ ఇన్ విచ్ సిటీ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, ఢిల్లీ. 29th క్వశ్చన్, విచ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ ద ప్రోబింగ్ ఆన్ పెగాసస్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీ. 30th క్వశ్చన్, ఆర్టికల్ 124A డిస్కస్ విత్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సీక్ ద ఒపీనియన్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆప్షన్ డి కరెక్ట్. 31 క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటర్ ప్రధానమంత్రి సంగ్రహాలయ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ఢిల్లీ. 32 క్వశ్చన్, ఆన్ December 11th ఇండియా టెస్టెడ్ ఇండియోజీనియస్లీ డిజైన్డ్ శాంట్ మిజైల్ ఎట్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, పోఖ్రాన్. 33వ క్వశ్చన్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఈ ఓటింగ్ ప్రోగ్రామ్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖమ్మం. 34 క్వశ్చన్, అకార్డింగ్ టు యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఫ్రమ్ ఇండియా అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది కొంచెం డౌట్గా ఉంది, పోచంపల్లి అయి ఉంటుందండి. 35th క్వశ్చన్, ఎట్ విచ్ డిస్టిక్ బిపిన్ రావత్ చాపర్ క్రాస్డ్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీలగిరి, ఆప్షన్ ఏ కరెక్ట్. 36th క్వశ్చన్, ద ఆర్ట్స్ కల్చర్ అండ్ ట్రెడిషనల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఫ్యూజన్ ఆఫ్ ది తెలుగు అండ్ డాష్ కల్చర్స్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, పెరిషన్. 37th క్వశ్చన్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డెస్టినీ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. 38th క్వశ్చన్, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ వాజ్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. 39th క్వశ్చన్, పెంబర్తి లొకేటెడ్ ఇన్ వరంగల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెల్ నౌన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెటల్ క్రాఫ్ట్స్. 40 క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ తెలుగు మంత్ బోనాలు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, ఆషాఢము. 41 క్వశ్చన్, ద వరల్డ్ సత్యమేవ జయతే ఈజ్ టేకెన్ ఫ్రమ్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముకుందక ఉపనిషత్. 42 క్వశ్చన్, హూ వ్రోట్ ద బుద్ధ చరిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశ్వఘోష, ఆప్షన్ బి కరెక్ట్.
43 క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఎంపైర్ అక్బర్ బిల్డ్ బులంద్ దర్వాజా అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి 1575. అశోక సెంట్ హిస్ సన్ మహేంద్ర సింహాలా టు స్ప్రెడ్, ఆప్షన్ బి బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి కోసం వాళ్ళ కొడుకును పంపేయడం జరిగింది. 45th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చప్చార్కుట్ ఈ సెలబ్రేటెడ్ అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిజోరాం, ఆప్షన్ ఏ కరెక్ట్. 46th క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియా రిసీవ్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ బోత్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ మూన్సూన్ అని అడిగారు. 46 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. 47 క్వశ్చన్, ఫ్లేమింగో ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 48 క్వశ్చన్, ట్రెడిషనల్ బఫెలో రేస్ కంబాలా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి కర్ణాటక. 49th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రా మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ఆప్షన్ బి ఐరన్ రోర్. 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విలేజ్ సిటీస్ ఫేమస్ ఫర్ పేపర్ ఇండస్ట్రీకి ఫేమస్ ఏంటి అని అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిర్పూర్.